హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని మా ఈదులో పెట్టిన వినాయకుడిని చూపిస్తున్నాను. నెక్స్ట్ మా ఈదులో పెట్టిన అన్న సంతర్పణ, నెక్స్ట్ మా వినాయకుడు ఊరేగింపు కూడా వీడియో తీసానండి. నెక్స్ట్ ఒకరి మీదకి తల్లి కూడా వచ్చిందండి, అది కూడా వీడియో తీసాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సాంబ్రాణి ఇవ్వట్లేదు, అది కాదు, కొంచెం బొగ వేయి ఊరమ్మ. రాలేదు కదా, అది నీకే చూస్తుంది, అది నీకే చూస్తుంది. చూశారు కదండి తల్లి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడుతుందో. అంటే కొన్ని మనకు అర్థం అవ్వవు తల్లి మాట్లాడినవి, కానీ ఆవిడ మాట్లాడేది ఏంటంటే అన్నీ కంగారుగా చేసేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. తర్వాత పసుపు నీళ్ళు గట్ట పట్టేసారనమాట, పడితే తగ్గిపోద్ది అలాగా. మా అమ్మాళ్ళు ఇంట్లో దిగినప్పుడైతే మా వదిన మీద తల్లి ఓలి మా తమ్ముడికి కొట్టిందండి. అంటే ఏదైనా చిన్న తప్పులు చేస్తే కొడతారంట. అలాగా నాకు ఎక్కడ కొట్టేస్తారో, అంటే మనం తెలియకుండా ఏదో ఒకటి చేస్తాం కదా, అందుకని చెప్పేసి కొట్టేస్తుందేమో అంటే భయం పడ్డాను నేనైతే. అందుకే దూరం నుంచి వీడియో తీస్తున్నాను. అంటే వీడియో తీసినా కొడతారేమో అన్న ఆలోచనతోటి. ఇక్కడ మధ్యలో గ్రీన్ కలర్ చీర, అదే స్కై కలర్ టైప్లో చీర కట్టుకుంది కదండి, ఆవిడైతే మా ఫ్రెండ్ అనమాట. అంటే అదే చెప్పింది, నేను కట్టుకుంటాను చీర, నువ్వు కూడా కట్టుకో అని చెప్పేసి అన్నదని చెప్పాను కదా, అదే మా ఫ్రెండ్ అనమాట. పేరు ప్రియాంక. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఇదిలో వాళ్ళండి. వీళ్ళందరూ నాకు పిన్నిలు అవుతారు. మా పాప అయితే ఎవ్వరు ఎత్తుకున్నా వాళ్ళ దగ్గరికి బలి వెళ్ళిపోతుంది అనమాట, అసలు ఏడట్లేదు. ఆడు కనిపిస్తున్నాడా, బాబు ఎత్తుకున్నాడు కదా, అది మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అనమాట. వాడు ఎత్తుకుంటే మాత్రం ఎంత చెప్పన్నా ఉంటుంది, ఆడుకుంటుంది. చాలా ఆనందం వాడు ఎత్తుకోవడం అంటే దానికి. ఇంకా నా బాధలు చూస్తున్నారా, చీర కట్టుకుంటే అదే బాధ, ఎక్కడే జారిపోతుందో చీర అని చెప్పేసి తడుముకుంటూ ఉంటాం అనమాట ఆడవాళ్ళు చాలామంది. అంటే చీర అలవాటు లేని వాళ్ళు ఎవరైనా అలాగే అనుకుంటారు, అంటే జారిపోతుందేమో అన్న ఫీలింగ్లో ఉంటారనమాట. ఇంకప్పటిదాకా నాకు వీడియో తీయడానికి ఎవరు దొరకలేదు, అందుకని చెప్పేసి మా ఆయన పిలిచి నేను దండం పెట్టుకుంటాను వీడియో తీయని చెప్తే తీస్తున్నారనమాట మా ఆయన. నేనైతే ఓన్ వాయిస్ ఉంచేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడ చూసినా పాటలు వేసేస్తున్నారు, కాపీరైట్ పడిపోద్ది కదా వీడియోకి అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇలాంటి వీడియోలు ఓన్ వాయిస్తో చూస్తేనే బాగుంటాయి, వాయిస్ ఓవర్ ఇచ్చేయకుండా. పెట్టు పడుకొని ఇక్కడ చూస్తున్నారా చేతగోచిలకి అయితే చాలా పెద్దది, వీడియోలో అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది. మా ఫ్రెండ్ చూపించి వీడియో తీయండి బాగుంది అని చెప్తే అప్పుడు మా ఆయన వీడియో తీసారనమాట. ఇంకా అందరూ కొబ్బరికాయలు కొట్టుకుని అందరూ వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు ప్రసాదాలు తింటున్నారనమాట.
అందరూ వెళ్ళిపోయాక మేమైతే ఫోటోల మీద ఫోటోలు తీసేసుకున్నాం. ఇంకా నేనైతే పాపని ఎత్తుకొని ఫోటో ఒక చేత్తో సెల్ పట్టుకొని అయితే వీడియో తీసుకోవడానికి అవ్వట్లేదు, ఫోటోలు తీసుకోవడానికి అవ్వట్లేదు. ఎవరైనా దొరికితే వాళ్ళతో ఫోటోలు తీయించుకున్నాం అనమాట. తర్వాత అన్న సంతర్పణకి అయితే వచ్చాము మధ్యాహ్నం చేసి. అంటే మేమేమీ హెల్ప్ చేయలేదులేండి, ప్రతి సంవత్సరం కంపల్సరీకి వెళ్ళి చేసేవాళ్ళమే. కానీ ఈ సంవత్సరం అయితే అసలు ఏం చేయలేదు. పోయిన సంవత్సరం ఇలాంటి టైంకి నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను, 8వ నెల అనమాట. అప్పుడు సింపుల్గా ఇలాగ అన్న సంతర్పణ అయితే పెట్టుకున్నారు మా ఇదిలోని. కానీ చాలా మంది చూస్తుంటే కానీ చాలా మంది వచ్చారు. కానీ వర్షము బాగానే పడుకుంటూ ఉంది. అప్పటిదాకా 11 గంటల వరకు ఫుల్గా వర్షం అని చెప్పాను కదా. తర్వాత అయితే వర్షం అయితే పడలేదనమాట. వీళ్ళిద్దరూ మా బాబాయ్లు అనమాట. అక్కడ నవ్వుతున్నారు. మా బాబాయ్కి నాకే ఫోటో తీ, మా బాబాయ్కి నాకే ఫోటో తీ అని ఆ బాబాయ్ నన్ను అంటున్నారు అనమాట. మా ఆయనతో చెప్తున్నారు. భోజనాలు కూడా మా ఈదిలో వాళ్ళే వండేసారండి. మా ఆయన కూడా హెల్ప్ చేశారనమాట. వెళ్ళి చూస్తున్నారు కదా, చాలా మంది వచ్చారు. అక్కడ అరటి చెట్లు కనిపిస్తున్నాయా, అక్కడే పెట్టారనమాట విగ్రహం అయితే. భోజనం అయితే ఆపోజిట్ ఉన్న అంటే గబుకుని వర్షం వస్తే ఇబ్బంది అయిపోతారు కదా అని చెప్పేసి ఎదుర్కొంటున్న ఇంటి దగ్గర పెట్టారనమాట. మా ఊరు చూస్తున్నారా, మొత్తం కొండల మధ్యలో అనమాట. చాలా పచ్చగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది అనమాట. మా సైడ్ చలి అయితే చాలా ఎక్కువ. ఇంక ఇదైతే ఈవినింగ్ టైము ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారు. నైట్ డ్యాన్సులు అయితే చాలా బాగా వేస్తారండి. కాకపోతే కొంచెం ఆ టైంకి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకని కొంచెం ఇబ్బందిగానే. కానీ మా పాపని ఎత్తుకొని నేను వచ్చేసాను. చూసారా, చిన్న బాబుని ఎత్తుకొని మా ఫ్రెండ్ అంటే చెల్లి అవుద్ది అనమాట నాకు. మా ఇదిలో అందరికంటే దాంతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటాను, ఆ చెల్లితోటి. పెళ్ళి అయిపోయాక వాళ్ళ అత్తారింటికి అయితే వెళ్ళిపోయింది. తర్వాత ఇంకప్పుడు కొంచెం పెళ్ళి అయ్యాక చాలా మారుతాం కదా, అలా మారిపోయామన్నమాట. బాబుకైతే 6వ నెల బాబుని తీసుకొని వచ్చేసింది. మా పాపకైతే 10వ నెల. ఇంకా చిన్నపిల్లల్ని ఎత్తుకొని వర్షంలోనే వచ్చేసామన్నమాట. దిమ్సాట్ అయితే చాలా బాగా వేస్తారు. కానీ వర్షం వల్ల పెద్దగా నేను వీడియో తీస్తున్నాను కానీ అక్కడ లైటింగ్ వల్ల సరిగా పడట్లేదు. అందుకని చెప్పేసి మొక్క కట్ చేసి తీసాను. ఇక్కడ డ్యాన్స్ అయితే వీళ్ళందరూ మా ఐదులో వాళ్ళనే. వీళ్ళందరూ మా పిన్నెలని చెప్పాను కదా, ఇందాక చూసారు కదా ఫస్ట్లోని, వాళ్ళనమాట. మా ఈదిలో విగ్రహం పెట్టారు కదండి, ఆ విగ్రహం అయితే మా చెల్లి అని చెప్పాను కదా, వాళ్ళే కొన్నారు. అంటే వాళ్ళు మొక్కుకున్నారంట మేము కొంటాము అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఈ సంవత్సరం అయితే వాళ్ళు కొన్నారు. ఇలాంటి పండుగల్లోని దిమ్సాట్ ఆడడానికి అయితే గ్రూపులు వస్తాయండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి డ్యాన్సులు వేపిస్తారు. కానీ మాకైతే పెట్టలేదనమాట. సింపుల్గా మా వాళ్ళే వేస్తారు సింపుల్గానా. ఓకే అండి, వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. బాయ్ అండి.